దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి నడిపించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మీకు తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివినట్లయితే అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. ఆమోసు వారు మారు మనస్సు పొందుటకై వారు చేసిన అక్రమముల నుండి, వారు చేసిన పాపము నుండి, అన్యాయము నుండి వారు మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని ఆమోసు ద్వారా దేవుడు ఇక్కడ పలికిస్తున్న మాటలను, బుద్ధి మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే న్యాయమును అన్యాయములుగా మార్చి నీతిని నేలను పడవేయి వాళ్ళరా. న్యాయమును అన్యాయంగా మార్చేవాళ్ళు, అన్యాయస్తులు, అన్యాయం చేసేవాళ్ళు. బైబిల్ చెబుతూ ఉంది, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని అపుస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. న్యాయము జరిగించే ప్రజలుగా లేరు, అన్యాయాన్ని జరిగించే ప్రజలుగా వారు ఉన్నారు. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, న్యాయమును ప్రేమించుటయు, కనికరము చూపించుటయు, దీన మనస్సు కలిగి ఉండటయు ఇదే కదా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే న్యాయముగా నడవాలని, న్యాయముగా జీవించాలని, న్యాయమును ప్రేమించుటయు, న్యాయమును న్యాయముగా నడుచుకోవాలి. బైబిల్ వాక్యం మనకి తెలియజేయబడుతున్న విషయాలను మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే మీకా గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివినట్లయితే వేల కొలది పొటేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయన సంతోషము కలుగు చేయునా, నా అతిక్రమముకై నా జ్యేష్ఠపుత్రు నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలం నేను ఎత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టయు, న్యాయంగా నడుచుకోవాలి. న్యాయంగా నడుచుకునే జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయం చేసే వ్యక్తి దేవుడు అంతమాత్రం కూడా కాడనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. దేవుని ప్రజలారా, దేవుడు న్యాయముగా తీర్పు తీర్చువాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కానీ ఇక్కడ దేవుని ప్రజలమని చెప్పుకొనుచున్న ఈ ప్రజలు న్యాయమును అన్యాయముగా మార్చి, ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు బలముందని, బలగముందని, అధికారం ఉందని, గొప్పవాడువని, ధనముందని నీవు కూడా ఆమోసు కాలంలోనే ఉన్న ప్రజలలాగా కొంతమంది మా జీవితాలు మనం చూసినట్లయితే మాకు బలంగా ఉందండి అనుకొని అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటారు. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అన్యాయస్తులను దేవుని రాజ్యంలోనికి రాకుండా అడ్డుపడేవాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయమును చెరిపివేసి అన్యాయముగా చేసే వ్యక్తిగా ఉంటున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అన్యాయము అనేది దేవునికి నచ్చనిది. అన్యాయముగా దేవుణ్ణి పట్టుకున్నారు,
అన్యాయముగా దేవుని మీద నేరాలు మోపారు, అన్యాయముగా దేవుని సెలవుకు అప్పగించారని బైబిల్ చెబుతా ఉంది. కానీ ఇదంతా కూడా దేవుని యొక్క ఏర్పాటు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించండి. దేవుని గురించి రాయబడిన మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడుతున్న మాటలను మనం గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురైన అపోస్తలుడు రాస్తున్న మాటలు మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చక్కగా రాయబడతా ఉంది. 2వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చూసినట్లయితే, పేతురు రాస్తున్న మాటలు, క్రీస్తు కూడా 2వ అధ్యాయం 21 వచనం, మీ కొరకు బాధపడి, దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు బాధపడ్డాడు. ఆయన బాధపడి మీరు తన అడుగుజాలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఆయన మన కొరకు బాధను అనుభవించి మన పాప శిక్షను భరించటానికి, మన పాప శిక్షను మోయటానికి, మన పాపములను తీసివేయటానికి, మనము తన అడుగుజాడలో నడుచున్నట్లు మనకు మాదిరిగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. గమనించగలుగుతున్నావా? ప్రభుని విశ్వసిస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించిన ఇక్కడ దేవుని మాటలు మనం గమనించినట్లయితే, ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషించబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ రాయబడతా ఉంది. ఆయనలో ఎటువంటి పాపం లేదు. ఆయనను విచారించిన అనేకులు కూడా ఆయనలో పాపము లేదని, ఏ దోషము లేదని వారు తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉందని ఎవరు రూపించగలరు? అలా ప్రశ్నించగలిగిన ధైర్యం ఉన్న వ్యక్తి, పాపం లేని వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఆయనలో పాపం లేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. నాడు మానవుడు యొక్క మాటలు కపటమైన మాటలు, మోసపూరితమైన మాటలు ఉంటున్నాయి, కానీ దేవుని మాటల్లో కపటము లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, హింసించబడ్డాడు. ఆయన ఎన్నో శ్రమలు పెట్టబడ్డాడు, ఎన్నో అవమానాలను, నిందలను ఆయన మీద వేశారు. ఇవన్నీ కూడా ఆయన సహించుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దూషించబడుతున్నా కానీ బదులు దూషించలేదు. ఈనాడు మన పరిస్థితి ఎలా ఉంది? ఒక మాట అంటే 10 మాటలు చదివే వ్యక్తులుగా ఉంటున్నాం మనం. యేసయ్య మాత్రం అలా ఉండలేదండి. ఆయన బిడ్డలుగా ఉంటున్న మనము గుర్తుంచుకోవాలి, ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన వలె నడుచుకోవాలని, ఆయన మనకు మాదిరిగా ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఆయన మరి అన్యాయముగా వాక్యం గమనించినట్లయితే, ఆయన మరి శ్రమ పెట్టబడి మరి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు అన్యాయం చేసేవాడు కాడు, దేవుడు న్యాయం చేసేవాడు. కనుక ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనం కూడా న్యాయముగా నడుచుకున్నట్టు దేవుడు కోరుకుంటుంది, అడుగుతుంది మనలో ఏంటంటే,
న్యాయముగా, వాక్యం చెబుతుంది, అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. బైబిల్ వాక్యం చెబుతుంది, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు కొలస్సీ సంఘానికి చెప్తా ఉన్నాడు. కొలస్సీలో మరి పరిశుద్ధపరచబడి విశ్వాసముంచి దేవుని బిడలగా మార్చబడిన ఆ యొక్క సంఘమునకు పౌలు తెలియజేస్తున్న మాట ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనము, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యాయము చేసిన వానికి పరలోక రాజ్యము లేదు, అన్యాయము చేసిన వానికి పక్షపాతం లేకుండా తాను చేసిన అన్యాయము కొలది మరలా లభిస్తూ ఉంది. ఈరోజు ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరికి అన్యాయం చేస్తున్నావు? నిన్ను నమ్ముకున్న తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్నావా? నీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నావా? నీ భార్యకు నీ భర్తకు అన్యాయం చేస్తున్నావా? నీ సంఘానికి అన్యాయం చేసే వ్యక్తిగా ఉంటున్నావా? సమాజంలో నీ పొరుగువానికి అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటున్నావా? వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. న్యాయమును అన్యాయముగా మార్చి నీతిని నేలను పడవేయు వారులారా అంటున్నాడు. ఎలా ఉన్నారు ఆమోస్ కాలంలో ప్రజలంటే? న్యాయమును అన్యాయముగా మార్చే వ్యక్తులుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అనేకమైన విషయాలు ఉన్నాయి. ప్రభువుని వెంబడిస్తున్న మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము, ఆయన బిడ్డలుగా మార్చబడిన మనము, ఆయన అడుగుజాలు నడుస్తున్న మనము, దేవుని యేసు ప్రభువులో ఎటువంటి అన్యాయము లేదు. అన్యాయం ఎవరికి చేయలేదండి. ఆయన న్యాయం చేసే దేవుడు. అన్యాయం చేసే దేవుడు ఎంత మాత్రమును కూడా కాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనం అనుకుంటాం, దేవుడు మాకు అన్యాయం చేసిండండి అనుకుంటాం. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది, దేవుడు ఎవరికి ఎప్పుడునూ అన్యాయం చేసేవాడు ఎంత మాత్రమును కూడా కాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో న్యాయమును అన్యాయంగా మారుస్తూ, అన్యాయంగా నడుచుకుంటూ, అన్యాయంగా సంపాదిస్తూ, అన్యాయంగా మరి నీ కార్యాలు జరిగిస్తూ నీ పొరుగువానికి అన్యాయం చేస్తూ ఉన్నట్లయితే నిశ్చయంగా అన్యాయం చేసేవానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభిస్తూ ఉంది. దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము యథార్థమైనది, దేవుని వాక్యము స్థిరంగా నిలిచి ఉండేది. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఎన్నడూ గతించువని దేవుని మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుని ప్రజలారా, అన్యాయం చేసిన వ్యక్తులకి మరలా లభిస్తుంది తాను చేసిన అన్యాయం కొలది. వాక్యం చెబుతుంది, అన్యాయస్తులు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరనే విషయాన్ని గుర్తుంచుకొని భయము కలిగి భక్తి కలిగి దేవుడు అడుగుతున్న విధంగా న్యాయముగా నడుచుకునే జీవితాలను ప్రభు ప్రతిబిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.